హలో అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రాసిన దేవి చంద్రగుప్త నవల 7వ భాగంలో ఉన్నాము. చంద్రగుప్తుడికి కుమారనాగకి ఆడపిల్ల జన్మించిందని విషయం తెలుస్తుంది. సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో తన తండ్రి సముద్రగుప్తుడు ఆయన దైవ సాన్నిధ్యం చేరారని తెలుస్తుంది. ఆ విషయం తెలియగానే సముద్రగుప్తుని భార్య మహారాణి ఆయనను చూసేదానికి వెళ్ళి ఆయన పాదాలపై పడి ఆమె కూడా దైవ సాన్నిధ్యం చేరుకుంటుంది. వారిని చూడడానికి జనము తండోపతండాలుగా వస్తారు. ఇలా సాగుతుంది కథ. తర్వాత జరగబోయేది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పక్షం రోజులు గతించాయి. ఆనాడు చంద్రగుప్తునికి కాస్త సమయం చిక్కింది. ఆ రోజు అతను విశ్రాంతి కోసమై తన సేన మందిరానికి వెళ్ళినాడు. సముద్రగుప్తుని మరణ వార్త అందిన తరువాత పసిపాపతో దేవనాగా వెంటరాగా వచ్చిన కుబేరనాగా ఇక్కడే ఉండిపోయినది. వారు అరుదించిన రోజు బంధువులందరినీ పరామర్శించినట్లే అత్తమామలను దేవేరిని పలుకరించాడు. పొత్తిళ్లలో ఉన్న పసిపాపను చూసి అతను మూగబోయాడు. తన తల్లిదండ్రులు ఆ పాప అచ్చటా ముచ్చటా చూడలేకపోయారని అతని కళ్ళల్లో నీళ్లు చిలికాయి. ఒక్కసారి కూతురి తల నిమిరి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇదే చూడటం. అతను నిజమందిరంలోకి ప్రవేశించేసరికి అక్కడ ఊయల ఊగిస్తున్న దాసీజనం దూరం జరిగారు. అతను వెళ్ళి ఊయల గొలుసులు పట్టుకొని నిల్చున్నాడు. దత్తాదేవి మళ్ళీ మన ఇంట జన్మించినది యువరాజా, కళ్ళు ఒత్తుకున్నది వృద్ధదాసి. అతను తల పంకించాడు. అతని కళ్ళల్లోని కాంక్షను గమనించిన దాసి పాపను పట్టుబట్టలో ఉంచి చంద్రగుప్తునికి అందించింది. అతను అపురూపంగా ఎత్తుకుని హృదయానికి హత్తుకున్నాడు. వెళ్ళి ఆసనంపై కూర్చున్నాడు. అతని చర్యలను గమనించి తన శయ్య వీడని కుబేరనాగకు లేవక తప్పలేదు. చంద్రగుప్తుడు ఎప్పుడో అనిన మాటలు గుర్తుకు వచ్చినాయి. మనలోని సుఖ సంతోషాలు, కక్ష కార్పణ్యాలు మనలోనే ఉండనివ్వాలి. దాసీజనం ముందు బయటపడరాదు. అందులకే లేచి వచ్చి అతను ఆసీనుడైన ఆసనం చివరన తను ఆసీనురాలైనది. చంద్రగుప్తుడు చిన్నగా నవ్వాడు. ఆమె బలవంతంగా నవ్వింది. క్షంతవ్యుడని దేవి, నాయనగారి అంత్యక్రియలలో ఉండి మిమ్మల్ని పలుకరించలేకపోయితిని అన్నాడు. ఎన్నో నిష్ఠూరోక్తులాడాలని ఉన్నది, కానీ అక్కడ కూర్చున్న దాసీజనాన్ని చూసి నిట్టూర్పు మాత్రం వదిలింది. పాపకు శ్రీనాగ అని నామకరణం చేయవలనని తలిచితిరి. మధురా నగరమంతా వేడుకలు చేయించవలనని అనుకున్నాము. ఇంతలో ఈ అనర్థం జరిగినది. మీకు సంభవించిన ఈ దుఃఖానికి నాయనగారు చాలా వగిచినారు అన్నదామే. జాతస్య ధ్రువో మృత్యు అన్నాడు విరక్తిగా. పాపను ఆమెకు అందించాడు. ఆమె పాపను తీసుకుని ఒడిలో వేసుకున్నది. శ్రీనాగ అన్న నామం ఎలా ఉన్నది? నామము చాలా బాగున్నది, కానీ మన చిరంజీవికి మా తల్లిగారు ఎంపిక చేసిన నామమే సరి అయినదని నా అభిప్రాయము అన్నాడు వెనుకకు వాలి. మన చిరంజీవికి నామము ఎంపిక చేసినారా అత్తయ్య గారు? అవును, కోటి ప్రభలతో విలాసిల్లాలని కాబోలు ప్రభావతి అన్న నామము ఎంపిక చేసినారు అన్నాడు ముద్దులొలుకుతున్న తన పాపం చూసుకొనుచు. చాలా చక్కని నామము, అటులనే కానివ్వండి అన్నది కళ్ళు నిండుగా ఊరిన నీటిని భుజానికి అద్దుకొనుచు. భార్యాభర్తల మధ్య 3 అడుగుల దూరం ఉన్న 3 మైళ్ళ దూరం ఉన్నట్లు అనిపిస్తోంది. అతనికి ఆమె అన్న మాటలు గుర్తుకు వస్తున్నా అణచిపెట్టుకున్నాడు. పంతాలకు పట్టింపులకు పోతే జీవితం చీకటిమయం అవుతుందని తెలుసు. అందుకే అతను మామూలుగా ఉండే ప్రయత్నం చేశాడు. నాగా, నువ్వు ఇంకా సంపూర్ణ ఆరోగ్యవంతురాలివి కావు, విశ్రాంతి తీసుకో అన్నాడు. ఆమె తల వంచుకుంది. ఆ మర్నాడే అత్యవసరంగా చంద్రగుప్తుడు ఉజ్జయిని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి గిరిజనులకు గ్రామ పాలకులకు పడి రావడం లేదు. అందుకే చాటుమాటు దెబ్బలు తీస్తూ గిరిజనులు గ్రామస్తులను పట్టణవాసులను భయభ్రాంతులను చేస్తున్నారు. వారి నాయకుడిని బంధించితే అతను రాజప్రతినిధిని చూడాలని మొరపెట్టుకున్నాడు. అది ఆలకించి అతను చెప్పే విషయాలు సానుభూతితో వింటానని చంద్రగుప్తుడు వాగ్దానం చేస్తూ లేఖ పంపించాడు. అతను ఉజ్జయినికి ప్రయాణం అవుతుండగానే సముద్రగుప్తులు పోవడంతో ప్రయాణం వాయిదా వేయవలసి వచ్చింది. దూరంలో ఉన్నవారికి పరిస్థితులు అవగాహన కాక గిరిజనులు తిరుగుబాటుకు సంసిద్ధులవుతున్నారని వార్త అందింది.
ఒక్కరు అవకాశం తీసుకుంటే మిగిలిన వారు కూడా విజృంభిస్తారు. కుబేరనాగా భర్త పట్ల కోపం, ఉదాసీనత పెంచుకున్నా అతను లేకుండా అంతఃపురంలో ఉండటం ఆమెకు చాలా బాధగా ఉంది. మీతో నేను వస్తాను యువరాజా అన్నది అతనికి ద్రాక్షారసము అందిస్తూ. 2-3 నెలలు ఆగి రావలేనాగా? పసిపాపతో కొత్త చోటు, అదిగాక శత్రువులు విజృంభించారని విన్నాను. అటువంటి స్థలంలో మిమ్ము చిట్టి తల్లిని ఉంచటం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఈ రాజమహల్లో ఒంటరిగా ఉండడం ఎంతమాత్రం నాకు సమ్మతం కాదు అన్నది కుబేర్నాగా. ఒంటరిగా ఎందులకు నాగా? మీ అక్కగారుంటారు, దాసీజనం ఉంటారు. మా అక్కగారా? నేను ఒక్కరితినే ఆడపిల్లను, నాతో పాటు బంధుజనం ఎవరూ ఉండిపోలేదు. చంద్రగుప్తుడు మందహాసం చేశాడు. ఓహో, మా పెద్దన్నగారి భార్య కూడా అక్కగారిగా? నా అక్కగారు అనకపోతే మీ వదినగారు అనలేరు? అనరు. మీ హృదయంలో ఆమెకున్న స్థానం వేరు అన్నది మలిన వదనంతో. అబ్బా కుబేరనాగా, దేవి, మీరు మనుషులను, మనసులను బాగా అర్థం చేసుకున్నారు అన్నాడు కోపం దిగమింగుతూ. అంతేనా? ఇంకా చాలా ఊహించగలను. ఆమె పాటలీపుత్రంలో లేని ఎడల మర్నాడే మీరు మధురకు వచ్చేశారు. అద్భుతంగా ఉంది నీ ఊహ. కేవలం ఊహేనంటారా? అది నీ మనసుకు తెలియవలను. నాగా, నేను కొన్ని అనుమానాలు వ్యక్తం చేయవచ్చు, నిన్ను నిందించవచ్చు. మా క్షత్రియులలో బహుభార్యత్వం ఆమోదయోగ్యమే. అది విప్పి చెప్పి నీకు సమాధానం చెప్పవచ్చు. కానీ అది చెయ్యలేను. వ్యక్తిగా నిన్ను గౌరవిస్తాను, భార్యగా బాధ్యతలు పంచుతాను. అనవసరముగా ఒక స్త్రీని మన చర్చలోకి తీసుకువచ్చి మన సంస్కారాన్ని నాశనం చేసుకోవద్దు అన్నాడు. భర్త వాక్ ప్రవాహానికి శిల్పంలా నిలబడిపోయింది. చంద్రగుప్తుడు వంగి ప్రభావతిని ముద్దు పెట్టుకున్నాడు. తనను దగ్గరకు తీస్తాడని ఆశించింది. నిజానికి చంద్రగుప్తుడికి ఆ ఉద్దేశం గాఢంగా ఉండేది. బలవంతముగానైనా నాగను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంటే తామిద్దరి మధ్య దూరం తగ్గిపోతుందని భావించాడు. కుబేరనాగ మోపిన నిందావాక్యాలకు అతని హృదయం కుంచుకుపోయింది. భార్య అంటే రవంత గౌరవం సన్నగిల్లినది. అతనికి అటు చూడటం కూడా నచ్చలేదు. రథం సాగిపోతున్నా అతని హృదయాగ్ని చల్లారలేదు. అతని గాయపడిన మనసు కుదురుకోలేదు. ఒక విధంగా అతను మహారాజు మరణంతో ఒంటరిగా ఉన్నట్టు ప్రతి నిమిషం బాధపడుతున్నాడు. రెండోవైపు రామగుప్తుని రాజకీయ అసమర్థత అతన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అటువంటి తరుణంలో తనకు కావలసిన ఓదార్పు లభించకపోగా శూలాలతో గుచ్చి బాధపరిచింది. అది తన జీవిత భాగస్వామిని నుండి ఆశించిన ఆదరణ కాదు. అతని మనసంతా మహాసముద్రంలా ఉన్నది. అదే స్థలంలో ధ్రువదేవి ఉండి ఉంటే తన తలను హృదయానికి హత్తుకుని ఓదార్చేది. చంద్ర, మీ అమ్మగారిని తెచ్చివ్వలేను, కానీ అమృతమయమైన అమ్మ ప్రేమ పంచి ఇవ్వగలను అంటూ తల నిమిరేది. విధి విచిత్రమైనది. చైతన్య స్రవంతిని, ముద్దబంతిని తీసుకువెళ్ళి ఒక జడుడి పాలిట పడవేసింది. శివాలయం నుండి వస్తుంటే శిఖరస్వామి హెచ్చరించడం గుర్తుకు వచ్చింది. యువరాజా, రామగుప్తులు మహారాజే కానీ శాసించి హెచ్చరించగల ధైర్యం ఉందనుకోను అన్నాడు ఉపోద్ఘాతంగా. ఏమి జరిగింది శిఖరస్వామి గారు? మీ తండ్రిగారైన సముద్రగుప్తుల వారు హిందూ మత పునరుద్ధరణకు కంకణం కట్టుకుని వెర్రితలలు వేస్తున్న బౌద్ధమత వ్యాప్తిని నిరసించారు. ఎంతో కృషి చేసి ప్రజలను హిందూ మతం వైపు మళ్లించారు. ఇప్పుడు మీ వదినగారైన ధ్రువదేవి సర్వనాశనం చేస్తున్నారు అన్నాడు కాస్త ఆవేశంగా. వారేం చేస్తున్నారు? ఏమాత్రం సమయం లభ్యమైనా బౌద్ధారామాలలో గడుపుతున్నారు ప్రభు అన్నాడు. చంద్రగుప్తుడి హృదయం ఎవరో పిండినట్లు అయింది. అసలు ఆమె గారికి మహారాజంటే ఖాతరున్నట్టు తోచదు అన్నాడు శిఖరస్వామి. మహామంత్రి గారు, మా జనకుల తర్వాత అంతటివారు. ఆమె పొరపాటు లేకపోవచ్చు. అన్నగారే ఆమెను నిర్లక్ష్యం చేసి బౌద్ధారామాల చుట్టూ తిరిగేట్టు చేస్తున్నారేమో. మీరు పెద్దలు, శ్రేయోభిలాషులు. ఈ విషయం పరిశీలించి అన్నగారికి ప్రపంచం అర్థమయ్యేలా చేయగలరని నా ఆశ అన్నాడు. అసాధ్యమేమో రాకుమారా. అటు ధ్రువదేవి, ఇటు ఆమ్రకర్దేవుడు ఇద్దరూ బౌద్ధమతం అవలంబించిన వారే అన్నాడు. మతం మన మనుగడ కాదు శిఖరస్వామి గారు, అది మన సంస్కృతి మాత్రమే. శాసించి పనులు చేయించలేము. మీరు మాత్రం అన్నా వదినలను కనిపెట్టుకొని ఉండండి. మీరున్నారన్న ధైర్యంతో ఉజ్జయిని వెడుతున్నాను అన్నాడు. ఆ విషయం మీరు వేరుగా చెప్పవలనా రాకుమారా
అన్నాడు శిఖరస్వామి. చంద్రగుప్తునికి అదొక్కటే ఆశాజనకమైన సంఘటన. తండ్రి విస్తరించిన సామ్రాజ్యాన్ని మరింత విస్తరణ చేయలేకపోయినా తాము అసమర్థులన్న పేరు సంపాదించరాదు. అదే అతని ధ్యేయము, ఆశయము. గుప్తరాజుల కాలం నాటికే భారతదేశంలో విదేశీయులు నివాసం ఏర్పరచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలుగా విడగొట్టి గవర్నర్లను ఏర్పాటు చేసి పాలన చేస్తున్నారు. బయటి నుండి హూణులు ఆక్రమించుకోవాలని అవకాశం కోసం చూస్తున్నారు. చంద్రగుప్తుడికి తండ్రి సహచర్యంలో ఒక విషయం స్పష్టంగా తెలిసింది. బయటి శత్రువు ఊహించలేనంత బలవంతుడైతే తప్ప రాజ్యంలోని వారు సహకరించనిదే ఏ శత్రువు దూరలేడని. తమ ప్రజలు తమకు అనుకూలరై ఉండాలంటే వారికి కష్టం కలిగించరాదు. వారి కష్టసుఖాలు తమవిగా భావించాలి. అదిగాక ప్రజల మధ్య పాలకుల మధ్య దూరం అంతరించాలి. ప్రజాప్రతినిధులు సరైన రీతిన ప్రజల భావాలు వ్యక్తం చేయకపోయినా, ప్రభుత్వ ఆదేశాలు అమలు పరచలేకపోయినా దెబ్బే. విద్యా కేంద్రాలు స్వయంగా దర్శించాలని, ప్రతి పల్లెకు వెళ్ళి వారి సమస్యలు వినాలని నిర్ణయించుకున్నాడు. రాజకుటుంబాలంటే చాలామందికి ఈర్ష్య, అసూయ జనిస్తుంది. తమకు లేని సుఖ సంపదలు వారికి లభ్యమవుతున్నాయని వారి భావన. అందుకే ఉజ్జయినికి వచ్చిన రాజప్రతినిధులు సర్వసాధారణంగా అటు ఉత్తరప్రదేశానికి దగ్గరగా, ఇటు ఉజ్జయినికి దగ్గరగా ఉండే కౌసంబీ నగరంలో నివాసముంటారు. ఆనాటికి కొన్ని నెలలు అయింది కౌసంబీ నగరం వచ్చి. కానీ చంద్రగుప్తునికి ఆ నగర అందచందాలు గాని తన అవసరాలు గాని గుర్తులేవు. ప్రజలలో ఒక వ్యక్తిగా తిరుగుతూ వారి కష్టసుఖాలు అరయుచు వాటికి పరిష్కారాలు ఆలోచిస్తున్నాడు. ఆ రోజు గిరిజన నాయకుడితో కలిసి మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాడు. అక్కడి రాష్ట్ర అధికారులు అసంతృప్తి ప్రకటించారు. ఈ విషయాలు మాకు వదిలివేయండి, మీరు మాల్వా కన్యల నాట్యగానాలు తిలకించలేదు అన్నారు. అభ్యంతరం స్పష్టంగా తెలుపలేక చంద్రగుప్తుడు మందహాసం చేశాడు. చూడండి కంచుకి, రాజు రాజ్యప్రతినిధులు భోగలాలసులే కానీ కాలం పరిగెడుతుంది. చరిత్ర పునరావృతం చేసుకోండి. భోగలాలస రాజ్యభ్రష్టతకై దారితీసింది. మీరు బంధించిన గిరిజన ప్రతినిధిని ప్రవేశపెట్టండి అన్నాడు. చేసేది లేక అక్కడున్న భుక్తి వెళ్ళి కారాగారంలో ఉన్న గిరిజన ప్రతినిధిని ప్రవేశపెట్టాడు. అప్పటికే చంద్రగుప్తుడు సర్వాలంకారాలతో వినయపీఠంపై ఆసీనుడయ్యాడు. వినయపీఠము అధివసించిన ఏ వ్యక్తి అక్రమంగా, అన్యాయంగా మాట్లాడకూడదు. క్రమశిక్షణకు కట్టుబడి ఉండవలెనని ఆదేశము ఉన్నది. గిరిజన నాయకుడు సూర్యవశిని హాజరుపరిచారు. అతని అసలు నామము సూర్యవంశీ. అయితే గిరిజన ప్రజలకు విద్య ప్రథమ శత్రువు. వారు నోరు తిరగక సూర్యవశి అంటారు. గుప్తరాజుల కాలం నాటికే సంస్కృతం వాడుక తగ్గింది. ఈనాటి వలనే విభిన్న ప్రాంతాల వారు ప్రాంతీయ భాష మాట్లాడేవారు. గిరిజనులు ప్రత్యేకమైన భాష మాట్లాడేవారు. గిరిజనులలో సూర్యవంశీ చదువుకున్నవాడు. అందుకే అతని పేరే ప్రథమంగా విప్లకారులలో వినిపించేది. అందులకే అతడిని బంధించారు. అతను వచ్చి చెట్టులా నిలబడిపోయాడు. యువరాజుగారు రాజప్రతినిధి, గౌరవంగా వందనం ఆచరించవలనని తెలియదా? కంచుకి హుంకరించాడు. చాలించండి మీ దౌర్జన్యం, నేనెవరికీ నమస్కరించను అన్నాడు కోపంగా సూర్యవంశీ. సేనాధిపతి చెయ్యి కరవాలం పైకి వెళ్ళినది. చంద్రగుప్తుడు చూపులతోనే వారించినాడు. సేనాని, బలవంతంగా భక్తులను చేయటం తగదు. సూర్యవంశీ గారు, తమరికి సంభవించిన విపత్తు వివరించెదరా? ఒకటా అరా వివరించడానికి? దోపిడీ, మీ రాజ్యకాంక్ష క్రింద, ధనాగారం నింపుకోవాలనే తపన క్రింద మేము నలిగిపోతున్నాము అన్నాడు ఆవేశంగా. సేనాని, వారి సంకెళ్ళు తీసి ఉచితాసనంపై అలంకరింపచేయండి అని ఆజ్ఞాపించాడు. అందరూ ముఖాలు చూసుకున్నారు. జాప్యం వలదు, సాయంకాలం సాంచీలో స్తూపస్థాపన గలదు అన్నాడు. మాట మృదువుగా, కఠినత్వం కరకరలాడిందా మాటలలో. భటులు భయంగా సంకెళ్ళు ఊడదీశారు. మరో భటుడు చంద్రగుప్తునికి అభిముఖంగా కాస్త దూరంలో ఆసనం వేశాడు. ఆసనం అలంకరించండి సూర్యవంశీ అన్నాడు. సూర్యవసు నిర్లక్ష్యంగా కూర్చున్నాడు. ఆ తర్వాత రాజప్రతినిధులు, కంచుకి అందరూ తమ తమ ఆసనాలలో కూర్చుండిపోయినారు. చంద్రగుప్తుని సంజ్ఞలను అనుసరించి దాసీలు ద్రాక్షరసం తెచ్చి సూర్యవంశీకి అందించినారు. అతను ఆశ్చర్యం నొందుతూ అందుకున్నాడు.
ఒకసారి ద్రాక్షరసం వంక అనుమానంగా చూశాడు. శంకించకండి సూర్యవంశీ, విషమిళితమైన రసం కాదు, మా అభిమానము ఆప్యాయత రంగరించి పోశాము అన్నాడు. అతను ఉలిక్కిపడ్డాడు. ఈ పానీయము గర్లమైనా మాకేం బాధలేదు, అంతకంటే ఎక్కువే బాధలు అనుభవించాము అన్నాడు బింకముగా. తదుపరి ద్రాక్షరసం సేవించాడు. పాత్ర ప్రక్కన పెట్టాడు. యువరాజా, మేము అనాగరికులం, అడవులలో నివసించేవారం. మా జీవితం ప్రకృతి ఇచ్చే సంపద మీదే ఆధారపడి ఉంటుంది. తేనె పట్టులు, గంధం చెక్కలు, ఔషధీ మొక్కలు సేకరించి బ్రతుకులు వెళ్ళమారుస్తున్నాము. మీకు పట్టణములలో నివసించవలనన్న కోరిక కలిగినదా? అంతటి దురాశ లేదు యువరాజా. మా జాతివారు అమాయకులని పన్నులు విధిస్తున్నారు, సుంకాలు వసూలు చేస్తున్నారు. మా జాతిలో అందమైన కన్యలుంటే చెరపడుతున్నారు. ఎవరు? మా సైన్యమా? గ్రామికుడు మొదట మా స్త్రీలపై కన్ను వేస్తాడు. అతను పురపాలకుడి చెవిన వేస్తాడు. పురపాలకుడు ఆ స్త్రీలను చెరపట్టి అనుభవించి విషయపతి పరము చేస్తాడు. అతను అవసరాలు తీరగానే కుమారమాత్యులకు అందజేస్తాడు. ఈ లోపల అభిమానవతులైన కన్యలు ఆత్మహత్యలు చేసుకుంటారు. అసంభవం! ఈ అరాచకం జరగడానికి అవకాశం లేదు. చంద్రగుప్తుని ముఖం అభ్రమణిలా అయినది. కళ్ళు రుధిరధారలు కురుస్తున్నట్టున్నాయి. ఏది అసంభవం చంద్రగుప్త? మా స్త్రీలను చెరబట్టడమా? మీ పాలకులు పాపాలకు పాటుపడడమా? హాస్యంగా నవ్వాడు సూర్యవంశీ. అతని నిబ్బరానికి అందరూ ఆశ్చర్యం చెందారు. నిరూపించాలి, హూంకరించాడు గుప్తుడు. ఈ ప్రాంతపు కుమారమాత్యుడిని పిలిపించండి. మరెవరో కాదు, నా తోడబుట్టిన చెల్లెలే అతని ఆధీనంలో ఉన్నది. కంచుకే! చంద్రగుప్తుని పిలుపులోనే అతని అభిప్రాయం ధ్వనించింది. ప్రభు, కుమారమాత్యుణ్ణి ప్రవేశపెట్టెదను అని వెళ్ళిపోయినాడు. యువరాజా, ఈ పన్నుల భారం తగ్గించి మధ్యవర్తుల లాభాలు గడించడం మానివేసినట్టయితే మా బ్రతుకులు మేమే బ్రతుకుతాము. మాకు రాజభోగాలు అనుభవించాలన్న కోరిక లేదు అన్నాడు. సూర్యవంశీ, మీరీ విషయాలలో నిశ్చింతగా ఉండండి. మీ హక్కులు కాదనే హక్కు లేదు అన్నాడు. అభయహస్తం లభ్యమైనది గిరిజనులకు. వెనువెంటనే గ్రామీకులను పురపాలకులను పిలిపించి విషయాలు సేకరించాడు. ఇది మొదటి నుండి వస్తున్న ఆచారం ప్రభు. దాని ప్రకారమే వసూలు చేస్తున్నాము, కానీ కొత్తగా నిబంధనలు ప్రవేశపెట్టలేదు అన్నారు వారు. శ్రీగుప్తుడి కాలంలో సర్వదక్షుడు చేసిన రాజ్యాంగమది. ఆ రాజ్యాంగంలోని చట్టాన్ని ఎవరూ సవరించలేదు. సముద్రగుప్త మహారాజు రాజ్య విస్తరణ, మత సవరణ చేశారు, కానీ ఈ చట్టము సవరించలేదు. చంద్రగుప్తుడు రాజప్రతినిధిగా చట్టం సవరించలేదు, కానీ తాత్కాలికంగా గిరిజనులకు కొన్ని సౌకర్యాలు కలుగజేశాడు. సూర్యవంశీ ఆనందానికి అంతులేదు. అతను లేచి వచ్చి చంద్రగుప్తుని పాదాలకు నమస్కరించాడు. రాజులు రాళ్లకన్నా కఠినమైన వారని భావించాను. మీరింత విశాల దృక్పథంతో మా సమస్యలు పరిష్కరిస్తామంటే మేము ఎప్పుడో మీ దర్శనార్థం వచ్చేవారము అన్నాడు గాద్గదిత కంఠంతో. ఏ ఒక్కరూ ఏ పని చేయలేరు సూర్యవంశీ. సమిష్టిగా చేసిన పనులు అందముగా ఉంటాయి అన్నాడు అతడిని లేవనెత్తి. అప్పుడే తూలుతున్న కుమారమాత్యుడు, ముడుచుకుపోయిన ఒక స్త్రీ కంచుకి వెంట వచ్చారు. ఏం జరిగినది? కుమారమాత్యుడు అలా అయిపోయినాడేమిటి? చంద్రగుప్తుడు ఆసనం నుండి లేచాడు. అతను వచ్చి చంద్రగుప్తుని పాదాల చెంత వాలిపోయాడు. యువరాజా, నేను స్త్రీనే చెరబట్టలేదు, పట్టాను. అదొక్కటే నేరం కాదు. గుప్త సామ్రాజ్యాన్ని పడగొట్టాలనుకున్నాము. రాజద్రోహం చేశాను. అందుకే మీరు విధించే శిక్ష తెలుసు అని వాలిపోయాడు. వెంటనే రాజవైద్యుడు వచ్చి పరీక్ష చేశాడు. విషం తీసుకున్నాడు ప్రభు. ఆ విషం శరీరమంతా ప్రాకుతుంది. వెంటనే చికిత్స ప్రారంభించాడు వైద్యుడు. చంద్రగుప్తుని మనసులో శిక్షలు మెదిలాయి. స్త్రీని అవమానిస్తే ప్రజలంతా చూస్తుండగా అతని తప్పు నొక్కి చెప్పి వ్యధశిలపై తలపెట్టి నరుకుతారు. ప్రజలకు చాటి చెబితే వారు భయంతో అటువంటి అకృత్యాలు చేయడానికి సాహసించరని వారి అభిప్రాయం. రాజద్రోహం అన్నింటికన్నా ఘోరమైన నేరం. కళ్ళు పొడిచివేస్తారు. అది తలుచుకుంటే చంద్రగుప్తుడికే భయం వేసింది. కుమారమాత్యుడు అక్కడికక్కడే కళ్ళు మూశాడు. అందరూ ఒక్క క్షణం బాధగా కళ్ళు మూసుకున్నారు. అతని ఆత్మశాంతికై ప్రార్థించారు. సూర్యవంశీ, మీ చెల్లెలి శీలం తెచ్చి ఇవ్వలేను, కానీ ఆమెకు వివాహం చేయమని చెప్తున్నాను. ఇలాంటి అరాచకాలు జరగకుండా చూస్తానని మీ ముందు ప్రమాణం చేస్తున్నాను. స్త్రీ అనగా దేశ స్త్రీ. ఆ స్త్రీ రక్షణే
నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తాను. స్త్రీ రక్షణే దేశ రక్షణ. మీరు నిశ్చింతగా ఉండండి అని హామీ ఇచ్చి లేచాడు. అక్కడ రాజప్రతినిధికి సలహాదారుగా పనిచేస్తున్న మహానందుడు భటులను పిలిచాడు. కుమారమాత్యుని శవానికి అంత్యక్రియలు ఆర్భాటంగా జరిపించడమే కాక అతని నేరం ప్రజలకు తెలియజేయండి అన్నాడు. చంద్రగుప్తుడు వినయపీఠం నుండి లేచి సాంచి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. సూర్యవంశీ చెల్లెలు వచ్చి అతని పాదాలను మూగగా కన్నీటితో అభిషేకించింది. చంద్రగుప్తుడు ఆమె తల నిమిరాడు. ఆ తరువాత వైణిక శ్రేష్ఠులను పిలిచి గిరిజనులకు న్యాయం జరిగేలా చూడమని ఆదేశించాడు. అందరూ అతని నిర్ణయాన్ని వేనోళ్ల పొగిడారు. చంద్రగుప్తుని పౌరుషము, సూర్యవంశీ మొరటుతనం ఎరిగినవారు సూర్యవంశీకి మరణం తప్పదనుకున్నారు. చంద్రగుప్తుడు రాజకీయానికి కొత్త నిర్వచనం చెప్పాడు. ఆ రోజు అందరూ సాంచి వెళ్లారు. అక్కడ గుప్తవంశీయుల వీర ధీరత్వానికి చిహ్నంగా తండ్రి పేరు మీదుగా ఆ స్తూపాన్ని నిలిపాడు చంద్రగుప్తుడు. సముద్రగుప్త మహారాజు చేసిన కొన్ని ఘనకార్యాలు దానిపై చెక్కించాడు. అక్కడి ప్రజలు తన తండ్రి గొప్పదనం పొగుడుతుంటే పరవశించిపోయాడు. కళ్లల్లో ఊరిన నీటిని ఒత్తుకున్నాడు. ఆ సాయంత్రం తన మహలుకు వచ్చి కౌసంబీ నగరంలో నిశ్చింతగా నిద్రపోయాడు. అతను మాల్వా దేశంలో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించాడు. హూణులు వచ్చే ప్రమాదం ఉందని సరిహద్దులపై మంచి కట్టుదిట్టం చేశాడు. ప్రజల్లో ఒక మనిషిగా కలిసిపోయినందువలన అతను సత్ఫలితాలనే పొందాడు. అతను ఉజ్జయిని వచ్చి కొన్ని నెలలైంది. తనకు అపురూపమైన కుమార్తె ప్రభావతి ఎలా ఉన్నదో ఇప్పుడు నిర్భయంగా తన కుటుంబంతో కౌసంబిలో కాపురం ఉండవచ్చు. తీయని ఊహలతో నిద్రపోయాడు. మరునాడు శయ్యాగారంలో ఉండగానే మహానందుడు దర్శనం కోరుతూ వచ్చాడు. ఏమిటి మహానంద, ఇలా వచ్చినారు? మీ దర్శనార్థమే పాటలీపుత్రం నుండి ఓ యువకుడు వచ్చి వేచియున్నాడు. అతని వాలకం చూసినా చాలా అనుమానంగా ఉన్నది ప్రభు. ఏమడిగినా మీతోనే చెబుతానంటున్నాడు అన్నాడు మహానంద. అటులనా, ఏమై ఉంటుంది? అతని వాలకం చూసినా ముక్కుపచ్చలారని బాలుడు వలేనున్నాడు అన్నాడు. గడియ కాలం గడిచిన పిదప ఇద్దరు దర్బారు వసారాలోకి వచ్చినారు. అక్కడ ఉచిత ఆసనం అలంకరించి ఉన్న యువకుడు చటుక్కున లేచాడు. ఆ కంగారులో అతని తలపాగా ఊడిపోయి నేలకూలింది. నిడుపాటి కురులు ఆ భుజాల మీదుగా జారాయి. చంద్రగుప్తుడు ఆశ్చర్యంగా చూశాడు. అతని ముఖంపై దరహాస చంద్రికలు ఉదయించాయి. అభివాదం యువరాజా అన్నది రహస్యం బయటపడిపోయినందులకు లజ్జితురాలవుతూ. అంతా క్షేమమే కదా మాధవసేన? చిరునవ్వుతో ప్రశ్నించాడు. అంతా క్షేమమే ప్రభు అన్నది ఎరుపెక్కిన చెక్కిళ్ళు తుడుచుకుంటూ. అతను ఆసీనుడైన తదుపరి మాధవసేన ఆసీనురాలైనది. ఆమె తను చెప్పదలిచిన విషయం చెప్పడానికి సంకోచించసాగింది. తన సంకోచం చంద్రగుప్తునికి తెలియజేయలేక ఒకసారి మహానందుడి వంక చూసింది. చంద్రగుప్తుడు కళ్ళతోనే మహానందుణ్ణి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. అతను బయటికి వెళ్ళాడు. యువరాజా, ధ్రువదేవి వారు నన్ను పంపినారు. సింహసేనుడు యుద్ధం ప్రకటించారు. రామగుప్తుల వారు సంధి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దేవివారెందులకో చాలా ఆందోళన పడుతున్నారు అన్నది దమ్ము తీస్తూ. అన్నగారు క్షాత్రవులతో సంధి సంప్రదింపులు చేస్తున్నారా? అవును ప్రభు. ఈ విషయంలో ధ్రువదేవి గారు మహారాజు గారితో చర్చించారు. కానీ అంతఃపురానికి అలంకారప్రాయమైన స్త్రీలు రాజకీయాలు చర్చించరాదని కఠినమైన నిబంధన పెట్టారు అన్నది. చంద్రగుప్తుడు తల పంకించాడు. తన అన్నగారి ఆంతర్యం ఎరుగనంత మూర్ఖుడు కాడు తను. మాధవసేన, నువ్వు విశ్రాంతి తీసుకో, ఈరోజే బయలుదేరుదాం అన్నాడు. దాసిని పిలిచి ఆమెను లోపలికి తీసుకొని వెళ్ళమని ఆదేశించాడు. భటుడిని పిలిచి తను పాటలీపుత్రం వెళ్ళటానికి రథం సిద్ధం చేయమని చెప్పాడు. అతనికి చాలా ఆందోళనగా ఉంది. ధ్రువదేవి శివమెత్తిన దానిలా ఊగిపోతోంది. రామగుప్తుడు నిశ్చలంగా కూర్చున్నాడు. మీరు పుట్టింది రాజపుట్టుకేనా? మీరు సముద్రగుప్తుని తనయులేనా? మీలో క్షత్రియ రక్తం లేదా అన్నది ఆదిశక్తిలా ముందుకు వచ్చి. క్షత్రియుడికి ప్రథమ కర్తవ్యం తన రాజ్యం రక్షించుట అని మీరు గ్రహించితే మంచిది దేవి. క్షత్రియులు తమ ప్రాణాలు ఒడ్డి రాజ్యలక్ష్మిని కాపాడారు. కానీ తమ మానమర్యాదలు మంటగలిపి రాజ్యలక్ష్మిని వరించలేరు అన్నది తీవ్రంగా. చూడండి ధ్రువదేవి, మీరొక్కరూ కాస్త విశాల హృదయంతో వ్యవహరించినట్టయితే యుద్ధం రక్తపాతము తప్పుతుంది అన్నాడు. ఛీ! చిత్కారం చేసింది ధ్రువదేవి. ఈనాడు భర్త అసలు స్వరూపం ఆమె ముందు నిలిచింది.
ఇతంతోనా తను రాజీపడి కాపురం చేయాలనుకున్నది? అంతకంటే మరణం మేలు. ఆ పిరికివాడి సంతానానికి తను తల్లి అయితే తను ఈ ప్రపంచంలో అందరికన్నా హీనమైన భిక్షగత్తె అవుతుంది. ధ్రువదేవి, సింహసేనుడికి ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా అతను నిన్ను అప్పగించకపోతే యుద్ధం అనివార్యం అంటున్నాడు. యుద్ధం చేసి నా దేశ ప్రజలను రక్తంలో ఓలలాడించను. రాజ్యలక్ష్మిని కాలదన్నుకుంటే సంపాదించుకోవడం కష్టసాధ్యము. అవును, అర్ధాంగిని అమ్ముకుంటే మరో అర్ధాంగిని పొందవచ్చు. స్త్రీ అంటే మీకున్న గౌరవానికి నా హృదయం ఉప్పొంగిపోతున్నదండి అన్నది కోపం, ఉక్రోషం మిళితమైన కంఠంతో. నా సమస్యను అర్థం చేసుకుంటే నీ కోపం తగ్గుతుంది. నాకు కోపతాపాలు, మానాభిమానాలున్నాయని అనుకుంటున్నారా? ఇంకా అన్నీ మంటగలిపాను. మీతో వివాహమైన నాడే నా ఆశలు, ఆశయాలు అడుగంటిపోయాయి. పేరుకు మహారాజ పత్నిని. ఈ ప్రపంచంలో అందరికంటే అభాగ్యురాలిని నేనేనేమో. ధ్రువదేవికి దుఃఖం ముంచుకు వస్తోంది. ఇప్పుడేమైనది? నువ్వు నా జీవిత భాగస్వామినివి. నా సుఖదుఖాలలో భాగం పంచుకున్నట్టే రాజకీయాలను పాలు పంచుకొనవలెను అన్నాడు. ఆహా, ఏమి నా భాగ్యం, ఏమి నా సౌఖ్యం! ఎన్ని నోళ్ల పొగుడుదని వైభవం! వివాహమైనది మొదలు ఏనాడైనా సుఖంగా సంతోషంగానున్నామా? ఎప్పుడూ రాచకార్యములే కదా. అర్ధభాగము భార్య. వినటానికి సొంపుగా ఉన్నాయి, తరచి చూస్తే ఇంపుగా లేవు నాథ. మనము భార్యాభర్తలమా కామా? నీకా అనుమానం ఎందులకు వచ్చినది? అగ్ని ఎందు కూర్చుని హోమం చేసితిమి. అగ్ని సాక్షిగా మీరు స్వీకరిస్తే అగ్ని ముందు ఇంకా చాలామందే ఉన్నారు అన్నది వెటకారంగా. అతనేమాత్రం చలించలేదు. అవునులేండి, వారి వల్లనే దూరమున్నామనే కదా మీరు నా విషయం పట్టించుకోవటం లేదు. ప్రపంచంలో భార్యపై కన్నేసిన వారిని భస్మం చేసిన పురుషులను చూసితిని, కానీ మీ వంటి అర్భకులను చూడలేదు. అర్భకుడిని కాదు, దేశ రక్షణ కోసం త్యాగం చేయుచున్న త్యాగమూర్తిని. అది గ్రహించవేం? దేశ రక్షణ కోసం త్యాగం చేయుచున్న త్యాగమూర్తివి. మీ ఆశయాలు అనుకోవటానికే అనువుగా ఉన్నా ఆచరించడానికి చాలా బరువుగా ఉన్నాయి మహారాజా. నాలాంటి సర్వసాధారణమైన స్త్రీ త్యాగం, బాధ్యత అన్న బరువైన పదములు ఉచ్చరించతగదు. ఛీ, సిగ్గు, లజ్జ, అభిమానం లేదు. 10,000 మందిలో నాతి చరామి అంటూ పరిణయమాడిన యువతిని పగవాడి పరం చేసి పిరికివాడిగా చేతులు దులుపుకుంటారా? ఆమె ఈటెపోటుల్లాంటి మాటలన్నా రామగుప్తుని నిశ్చయం మారలేదు. ఇంతవరకు భర్తగా బ్రతిమాలాను, ఇప్పుడు ఒక దేశపు ఏలికగా గుప్త సామ్రాజ్యాధిపతిగా ఆజ్ఞాపిస్తున్నాను. అలంకరించుకొని సిద్ధముగా నుండుమో. పల్లకి వస్తుంది. సింహసేనుని శిబిరంలోకి వెళ్ళి అతనిని అలరించు అని తన ఆసనం నుండి లేచినాడు. అయితే ఆ పల్లకిలో నా శవాన్ని పంపండి అన్నది రోషకాయుత నేత్రాలతో తిలకిస్తూ. ఎవరక్కడా? మహారాణివారు ఏ అఘాయిత్యానికి తలపడకుండా చూడండి. జామురేయి గడవక మునిపే పల్లకీ వస్తుంది. శకుల శిబిరం వరకు తోడు వెళ్ళండి అని అతను ఆమె జవాబు ఎదురు చూడకుండా వెళ్ళిపోయినాడు. రాజాజ్ఞ ధిక్కరించే సాహసం ఎవరికి ఉన్నది? ధ్రువదేవి అసహాయంగా రోదిస్తూ శయ్యపై వాలిపోయినది. కంచే చేను మేస్తే దిక్కేది? కాపాడవలసిన వారే కాటు వేస్తే బ్రతుక్కు అర్థమేముంది? మహారాణి, లేవండి, అలంకరించుకోండి. దాసీలు పిలిచి జాలిగా చూశారు. ధ్రువదేవి ఓ నిశ్చయానికి వచ్చిన దానివలే లేచినది. ఆమె ఓ జీవం లేని నవ్వు నవ్వింది. మీ విధి మీరు నిర్వహించండి అన్నది. అందముగా జడ అల్లి మల్లెలు చుట్టూ అల్లారో. సుగంధ ద్రవ్యాలు ఆమె ఒంటికి పూశారో. అరవిడిసిన మల్లెలాంటి తెల్లటి వస్త్రాలు ఇచ్చారో. ధ్రువదేవి నిబ్బరముగా అలంకరించుకుంటుంటే దాసదాసీ జనము రేపు మరలా మన దేవేరిని చూడగలమా అన్న సంశయం కలిగినది. మాధురి అన్న యువతి నోట్లో గుడ్డ కుక్కుని వెళ్ళిపోయింది దుఃఖిస్తూ. మీరెందులకే వగచెదరు? నా వివాహమైనది మొదట మీరు నాకు తోడు నీడగా నిలిచారు. అలాగే నా శవం కనిపించిన నాడు నా కోసం 2 కన్నీటి బొట్లు విడవండి చాలు అన్నది విరక్తిగా నవ్వుతూ. అందరూ కంటతడి పెట్టారు. చంద్రగుప్తుల వారు ఇంకా రాలేదేం? ఒక దాసి ఆశగా ద్వారం వైపు చూసినది. ఆయనెందుకు వస్తాడే? వచ్చినా ఇది మా సమస్యగా భావిస్తాడో. రాచరికానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లేవు అంటూ పాతివ్రత్యం బోధిస్తాడో. ఆయన తమ్ముడు కదూ. అనాది నుండి పురుషుడు స్త్రీ కన్నీటి ప్రవాహంలో తన గమ్యం చేరుకోవాలనుకుంటాడో. ఆవేశంగా అంటున్న ధ్రువదేవి వాక్ ప్రవాహానికి చంద్రగుప్తుని గర్జింపు ఆనకట్ట అయింది. చాలించండి మీ ప్రేలాపన.
అందరూ ఉలిక్కిపడ్డారు. అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఆ కోపం తన అన్నను, వంశాన్ని నిందించినందులకో, లేక ఒక స్త్రీ అందాన్ని బజారులో పెట్టి శత్రువులకు ఆశపెట్టిన అన్నగారి అసమర్థతకో అర్థం కాలేదు. దాసీలంతా అక్కడి నుండి తప్పుకున్నారు. ధ్రువదేవి కళ్ళల్లో ముత్యాల వంటి అశ్రుబిందువులు చూడగానే చంద్రగుప్తుని కోపం కరిగిపోయింది. ధ్రువదేవి అందం కళ్ళు మిరిమిట్లు కొలుపుతున్నాయి. అతను ఒక్క నిమిషం ఈ ప్రపంచాన్ని మర్చిపోయాడు. అతనికి ప్రపంచమంతా అసత్యం, తను ధ్రువదేవి మాత్రమే సత్యం అనిపించింది. చంద్ర, నీకు కోపం వచ్చింది కానీ నాకు జరుగుతున్న అన్యాయం చూడు. ఆమె 2 చేతులలో ముఖం దాచుకుంది. ఆమెను దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకోవాలని తహతహలాడిపోయింది అతని మనసు. కానీ తనను తాను నిగ్రహించుకుని పళ్ళ బిగువున కోపం అదిమిపట్టాడు. అక్కడున్న ఆసనంపై కూర్చున్నాడు. అసలు విషయం ఏమిటో చెప్పండి దేవి అన్నాడు. ఆమె మాట్లాడలేకపోయింది. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.